హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో రెస్టారెంట్ స్టైల్ చట్నీ షేర్ చేసుకుంటున్నాను కడప ఫ్లేవర్స్తో. సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెస్టారెంట్ స్టైల్ చట్నీ కోసం ఫస్ట్ బాండి పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. సో ఒక 10 to 12 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. స్పైసీ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, తక్కువగా కావాలంటే కొద్దిగా తగ్గించవచ్చు. సో పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutes పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి. సో వేగిన తర్వాత మనం చల్లార్చుకోవాలండి. పచ్చిమిర్చి అండ్ పల్లీలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీలో వేసేసుకుంటున్నాను. తర్వాత నేను శనగలు యాడ్ చేస్తున్నానండి. 1 cup పీనట్స్కి 1/2 cup శనగలు యాడ్ చేసుకోవాలి. పీనట్స్ ఎక్కువ ఉండాలండి శనగల కంటే. సో గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న లెమన్ సైజ్ ఆనియన్ అండి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుని నేను మిక్సీ పట్టేసుకుంటాను. సో మిక్సీ పట్టేసుకున్నానండి. మన చట్నీ రెడీ అయిపోయింది. సో పోపు వేసుకోవాలి. సో గిన్నె పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా అండ్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సో మన పోపు రెడీ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకొని మనము చట్నీ యాడ్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, అద్దుకున్నట్టు వస్తుంది. సో ఇదొక చిన్న టిప్. సో మన రెస్టారెంట్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి కడప ఫ్లేవర్స్తో. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. దోస, ఇడ్లీ, వడ, పూరి దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.